హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక వన్ డే స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అలానే ఈవినింగ్ మిగిలిన పెండింగ్ స్టోరీస్ ఇస్తాను. ఇక ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోదాం. నీ కోసం రాజు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తే నన్ను చంపేస్తారు అంటూ కన్నీళ్లతో బతిమలాడసాగింది చాందిని. ఆ మాటలతో రాజు ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. చుట్టూ చీకటి అలముకున్న ఆ రాత్రి గదిలో ఒంటరిగా ఉన్న చాందిని తనలో తానే మాదన పడుతూ గతాన్ని తలుచుకుంది. అంతలో అక్కడికి మళ్ళీ వచ్చిన రాజుతో ఆమె ఆవేదనగా అంది, ఎందుకు చెబితే అర్థం కావడం లేదు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది రాజ్ అంటూ ఏడుస్తూ బతిమలాడింది. వెంటనే రాజు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నిజం చెప్పు చాందిని, నీకు ఇష్టం లేదా, నా మీద ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు తాళి కట్టించుకున్నావు అని నిలదీశాడు. అందుకు చాందిని కన్నీరు ఆపుకోలేకపోతూ, మరేం చేయమంటావు, నా పరిస్థితి అలా ఉంది, ఆ పరిస్థితుల్లో నన్నే ఈ స్థితిలో నిలబెట్టాయి అని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తేరుకొని తన కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ, దయచేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజ్, ప్లీజ్, ఎవరైనా చూస్తే మనదిద్దరిని తప్పుగా అనుకుంటారు అని ప్రాధేయపడింది. కాళ్ళకి పెట్టుకున్న పారాని ఆరలేదు, అలానే చేతులకు పెట్టుకున్న గోరింటాకు కూడా పండలేదు. ఒక ముసలాడితో పెళ్ళినిది అంటూ గట్టిగా నడుము పట్టుకొని దగ్గరికి లాగుతూ అన్నాడు స్వరాజ్. వెంటనే భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది చాందిని. నా పరిస్థితి నీకు తెలియదు రాజ్, నా పరిస్థితి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు, అందరి ముందు మన ప్రేమ ఓడిపోయింది, అంతేకాదు మన ప్రేమ చచ్చిపోయింది అంటూ అతన్ని వెనక్కి తోసేసింది. అప్పటికే ఆమెకు పెళ్లి జరిగి కేవలం 4 రోజులైంది. అనుకోని పరిస్థితుల్లో ఆమె భర్త పెళ్లి మండపంలోనే గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చాందిని మెడలో 3 ముళ్ళు వేసిన క్షణంలోనే ప్రాణాలు వదిలాడు. అసలు ఆ పెళ్లి జరగడానికి కారణం 90 ఏళ్ల వయసున్న కనకరత్నం అనే వ్యక్తి. ఆమె కుటుంబం చేసిన అప్పు తీర్చడమే ఆ పెళ్లి చాందిని తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. కానీ రోజు రోజుకు పెరిగిపోతున్న వడ్డీల భారం మోయలేక సతమతమవుతున్న ఆ సమయంలో తలుపు చాటు నుంచి చూస్తున్న 18 ఏళ్ల స్వచ్ఛమైన చాందినిని చూశాడు ఆ ముసలాయన కనకరత్నం. ఒక వికృతమైన నవ్వుతో తన వైపు చూస్తూ, అయితే ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, అప్పుడు అప్పు మొత్తం తీర్చేస్తాను అని షరతు పెట్టాడు. ఆ మాట విన్న తల్లిదండ్రుల గుండె ఆగిపోయినంత పనైంది. కానీ ఆ వృద్ధుడు కనికరించలేదు కదా. వీలైతే ఒక్క రోజులోనే అప్పు మొత్తం సెటిల్ చేయండి, లేదా మీ పెద్ద కూతురైన చాందిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని పట్టుబట్టడంతో ఏమాత్రం కనికరం చూపని ఆ పరిస్థితులలో చాందిని బలవంతంగా ఆ వృద్ధుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. అలా 3 ముళ్ళు వేస్తున్నంతలోనే ఆ వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. అప్పటికే చాందిని ఆమె క్లాస్మేట్ అయిన స్వరాజ్ గాఢంగా ప్రేమించుకున్నారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు, ఎన్నో ఊహలు కన్నారు. స్వరాజ్ ఆ ఊరిలోనే బాగా చదువుకున్న యువకుడు, పైగా తాతల నాటి ఆస్తిపాస్తులు కూడా బాగా ఉన్నాయి. కానీ అతనికి లేనిది తన గుండెల్లో ఉన్న ప్రేమను చాందిని ముందు ధైర్యంగా బయటపెట్టే సాహసమే. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఎన్నో కలలు కన్నారు. కానీ స్వరాజ్ వాళ్ళ తాతగారి పట్టింపులకు భయపడి తన ప్రేమ విషయాన్ని తాతకు చెప్పలేకపోయాడు. ఆ దెబ్బకే చాందిని ఈ దయనీయ పరిస్థితిలో చిక్కుకోవాల్సి వచ్చింది. కన్నీళ్లతో విలువెల్లాడిపోతున్న చాందినిని చూసి చలించిపోయిన స్వరాజ్ తన గుండెలకు హత్తుకున్నాడు. ప్లీజ్, ఈ ఒక్కసారికి నేను నమ్ము చాందిని, దయచేసి పెళ్ళి ఏమీ లేదనుకో, నాతో వచ్చే, నేను కంటికి రెప్పలా పువ్వులో పెట్టి చూసుకుంటాను అంటూ కళ్ళ నీళ్లతో బ్రతిమలాడాడు. అయినా సరే చాందిని మనసు మారలేదు. ఆమె ఏమాత్రం అతని మాటలకు వినిపించుకోలేదు. ఒక్కసారిగా చెప్తే అర్థం కదా నీకు, నేను నిన్ను ప్రేమించలేను, పెళ్ళి కూడా చేసుకోలేను రా. ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే రేపు నా తర్వాత నా చెల్లిని మిమ్మల్ని అందరూ చాలా హీనంగా చూస్తారు. ఇప్పటికే నేను ఒక దురదృష్టవంతురాలినని అందరూ నిన్ను నిందిస్తున్నారు. ఇక్కడి నుంచి వీలైతే వెళ్ళిపో
అంటూ గట్టిగా తెగేసి చెప్పింది చాందిని. ఆ ఒక్క మాటలతో స్వరాజ్ ఒక్కడుగు వెనక్కి వేశాడు. అప్పటికి ఆ ఇంటి పెళ్లివారు ఎవరూ లేరు. పైగా భర్త మరణించిన కారణంగా అత్తారింటి వాళ్ళు కూడా ఆమెను లోపలికి రానివ్వలేదు. దాంతో ఆమె పుట్టింటిలోని తన గదిలోనే ఉండిపోయింది. కన్నీళ్లు కారుతున్న ఆమెను చూసి చలించని స్వరాజ్ వెంటనే తన నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ, నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు. అదే కదా చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఇష్టం ఉన్నా ఈ ప్రేమ అనేది నిలబడుతుందా? మీది డబ్బున్న వాళ్ళ కుటుంబం, దిక్కుమాలిన పేదల బతుకులు మావి. ఒకవేళ నేను నీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నన్ను ఊరంతా నిందిస్తారు. నాతో పాటు నా కుటుంబాన్ని, నా చెల్లిని, ఆ తర్వాత నిన్ను కూడా ప్రశ్నలు అడుగుతారు. నేనేమైపోయినా పర్వాలేదురా, నా కుటుంబం నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండాలిరా. ఇకనైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరైనా ఇక్కడికి రాకముందే వెళ్ళిపో అంటూ గంభీరమైన ముఖంతో హెచ్చరించింది. అప్పుడే తలుపు దగ్గర నుంచి అక్క అని చిన్నగా పిలిచింది 16 ఏళ్ల చెల్లెలు మీనాక్షి. ఆ పిలుపు వినగానే కంగారుగా కన్నీళ్లు తుడుచుకున్న చాందిని, వెళ్ళిపో అని స్వరాజ్ గట్టిగా చెప్పింది. కానీ స్వరాజ్ ఏమాత్రం పట్టించుకోలేదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, ఈ కట్టుబాట్లు ఇవేమీ నాకు వద్దు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అప్పట్లో నా పిరికితనం నన్ను ఇలాని ముందు దోషిలా నిలబెట్టింది. ఇప్పుడు నేను కూడా అలానే ఉంటే ఖచ్చితంగా నువ్వు నాకు దూరం అయిపోతావు. అలా జరగడానికి నేను ఒప్పుకోను. నాతో పాటు నడువు అంటూ ఆమె వైపు పట్టుదలగా చూశాడు. నేను రాలేనురా, అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమె ఎంత గట్టిగా చెప్పినా అతను ఏమాత్రం పట్టించుకోకుండా తన పెదవులతో ఆమె పెదవులను మూసేశాడు. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి దిగ్భ్రాంతికి గురైంది చాందిని. తనను విడిపించుకోవాలని ప్రయత్నించిన స్వరాజ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మరింత గాఢంగా గంభీరంగా ఆ క్షణాన్ని సాగిస్తూ ఆమె 2 చేతులను ఒక చేత్తో పట్టుకొని నడుమును తన వైపుకు తిప్పుకున్నాడు. తెల్లగా ఉన్న ఆ శాలువ ఆమె ఒంటికి సరిపడలేనట్టుగా దాన్ని తీసి ఒక మూలకు పడేశాడు. గదిలో ఆ సమయంలో ఎవరూ లేరు. కొంతసేపు అక్కడే ఉన్న చిన్న చెల్లెలు మీనాక్షి అక్క మనసులోని బాధను, ఆ పరిస్థితిని అర్థం చేసుకుని నిశ్శబ్దంగా అక్కడి నుంచి మరో దగ్గరికి వెళ్ళిపోయింది. అదే సమయంలో మరో గదిలో చాందిని వాళ్ళ నాన్న, మరో గదిలో ప్రకాష్ రావు గారు దీర్ఘంగా ఆలోచిస్తూ మదన పడుతున్నారు. ఏంటండి మనకి బాధ? మనం ఏ తప్పు చేసామని? అప్పు చేయడమే మనం చేసిన తప్ప, లేదంటే అప్పు తీర్చకపోవడమే మనం చేసిన పాపానికి శిక్ష అంటూ కన్నీళ్లతో భర్తను ప్రశ్నిస్తుంది ఆయన భార్య వరలక్ష్మి. వెంటనే ప్రకాష్ రావు గారు దుఃఖం ఆపుకోలేక గొంతు ముడిపడుతుండగా వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఏం చేస్తాం వరలక్ష్మి, దాని పరిస్థితి అలా చూస్తానని నేను అసలు అనుకోలేదు, అసలు ఊహించలేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కన్న కూతురిని ఆ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయడమే నేను చేసిన జీవితంలో అతిపెద్ద తప్పు. ఆ రోజు రాత్రి ఎలాగైనా సరే ఆ అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి వేరే దారి చూసి ఉండాల్సింది, లేదా దాన్ని ఆ రాత్రి ఎక్కడికైనా పంపించేయాల్సింది. 2 ఆడపిల్లలు ఉన్న ఒక తండ్రి గుండెలో ఇలా ముక్కలైపోతుందని నాకు ముందే తెలియలేదు. నాకు చాలా భయంగా ఉంది వరలక్ష్మి, అసలు ఏం చేయాలో కూడా నాకు తోచడం లేదు అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆయన ఆవేదనను చూసి చలించిపోయిన వరలక్ష్మి గారు భర్త భుజంపై చేయి వేసి గుండెకి హత్తుకొని ఓదార్చసాగింది. ఇదంతా మీనాక్షి ఒక పక్క నుంచి వింటూనే ఉంది. పాపం మా అక్కకు ఇలా జరిగిందే అని బాధపడటం తప్ప ఆ చిన్నారి మనసుకు అంతకంటే ఏం తెలుస్తుంది? ఇక లోపల ఉన్న చాందిని తనను బలవంతం చేస్తున్న స్వరాజును ఒక తోపు తోసి చెంప మీద గట్టిగా కొట్టింది. ఏం చేస్తున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావురా? ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్, నీకు దండం పెడతాను అంటూ కన్నీళ్లతో బ్రతిమలాడింది. అయినా సరే స్వరాజ్ ఏమాత్రం వినలేదు. ఆమెను తన వైపుకు తిప్పుకుంటూ, మరి ఒక్క మాట చెప్పు, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. ఈ సమాజం, ఈ కట్టుబాట్లు మన ప్రేమకు పరీక్ష అనుకుందాం. ఆ పరీక్షలో మనం గెలవాలంటే నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నేనంటే నీకు ఇష్టమా కాదా అని నిలదీశాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో చూసిన చాందిని
ఆ ఆప్యాయతను తనపై ఉన్న అంతులేని ఇష్టాన్ని చూసి తల వంచుకుంది. వెంటనే ఆమె 2 బుగ్గలను తన చేతుల్లోకి తీసుకున్న స్వరాజ్, ఏది ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పరా అనగానే తనలో దాచుకున్న బాధనంతా కన్నీటి రూములో బయటపడుతూ అతని గట్టిగా హత్తుకుంది చాందిని. ఆ క్షణంలో వారిద్దరి గుండెల్లోని ఆవేదన ఒక్కటైంది. వెంటనే స్వరాజ్ తన పెదవులతో ఆమె పెదవులను మరోసారి బంధించి మరింత గాఢంగా ఆమెను తనలో లీనం చేసుకుంటూ ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. వారి వయసు అప్పుడే 18 ఏళ్ళు కావచ్చు. కానీ వారి మనసులు కోరుకున్నది మాత్రం అంతులేని ఆరాటాన్ని, అమితమైన ప్రేమను మాత్రమే. ఆ కష్టాన్ని, కన్నీటి దుఃఖాన్ని కూడా ఓదార్చగల శక్తి ఒక్కరే ప్రేమకు మరొకరు మాత్రమే ఇవ్వగలరని ఆ క్షణం నిరూపించింది. అప్పుడు ఆమె చేసినదేమీ లేకపోయినది. తెల్ల చీర, బ్లౌజ్, లంగా ధరించి నిలబడిన ఆమెను చూస్తూ, ఇకపై ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నాడు స్వరాజ్. వెంటనే తన పెదవులతో ఆపి జేబులో నుంచి ఒక తాళిబొట్టును తీసి ఆమె మెడలో కట్టేశాడు. అది చూసి చాందిని ఒక్కసారిగా షాక్కు గురైంది. అంతకుముందు ముడిపడిన పాత తాళి తెగిపోయిన చోట ఇప్పుడు కొత్తగా స్వరాజ్ కట్టిన తాళిని చూస్తూ అలా కన్నీళ్లతో ఉండిపోయింది. ఆమె పడుతున్న మానసిక సంఘర్షణంతా తనకు తెలుసుకున్నట్లుగా స్వరాజ్ అన్నాడు, ఇప్పటి వరకు నువ్వు పడిన బాధ చాలు చాందిని. కానీ ఇప్పుడు నిన్ను వదులుకుంటే మాత్రం నా జీవితంలో మళ్ళీ నిన్ను పొందే ఛాన్స్ లేదు అంటూ మరోసారి ఆమె పెదవులను తన పెదవులతో బంధించి తన ప్రేమను చాటాడు. అక్కడ అసలు ఏం జరుగుతుందో చాందినికి కొద్దిసేపు అర్థం కాలేదు. స్వరాజ్ తను నిజంగానే పెళ్లి చేసుకున్నాడన్న సత్యం ఆమెకు మెదడులో రిజిస్టర్ కావడానికి చాలా సమయమే పట్టింది. కానీ స్వరాజ్ మాత్రం ఏమాత్రం ఆగలేదు. చాందిని అంటూ తన షర్ట్ని తీసి పడేసి, ఇంకెప్పటికీ నేను నీకు దూరం అవ్వను అన్నాడు. ఆ తర్వాత ఆమె ధరించిన బ్లౌజ్, లంగా హుక్స్ లాగుతూ వాటిని ఒక పక్కకు పడేసి పూర్తిగా తనలో లీనం చేసుకున్నాడు. ఆ పవిత్రమైన బంధంలో వారిద్దరి కలయిక మొదలైంది. ఆమె కన్నెత్వాన్ని కోల్పోతున్న ఆ క్షణంలో నొప్పితో చాందిని గట్టిగా అరవబోయింది. ఆ పరిస్థితిని ముందే గమనించిన స్వరాజ్ వెంటనే తన నోటితో ఆమె నోటిని బంధించి తనలో బలంగా హత్తుకున్నాడు. మొదటిసారైన ఆ కలయిక ఇద్దరికీ ఎంతో కొత్తగా, ఒక మధుర అనుభూతిలా అనిపించింది. అలా గంటల తరబడి వారి ప్రేమ ప్రయాణం సాగిన తర్వాత ఎట్టకేలకు ఆమె మీద నుంచి లేచాడు స్వరాజ్. కన్నీళ్లతో నిండిన తన కళ్ళల్లో ఇప్పుడు సజీవమైన ఆనందం స్పష్టంగా కనిపించింది. తన వైపు ప్రేమగా చూస్తున్న స్వరాజ్ను గట్టిగా హత్తుకుంది చాందిని. ఇంటికి వెళ్ళాక నేను మా తాతయ్య గారితో విషయం మొత్తం చెప్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని ఆయనతో ధైర్యంగా మాట్లాడతాను. ఎవరు కాదన్నా ఒప్పుకోకపోయినా తాతయ్య నా మాట వింటారు. నా కోసం వెయిట్ చేస్తూనే ఉంటావు కదా చాందిని అని అడిగాడు స్వరాజ్. అందుకు కన్నీటి పొరల మధ్య చిరునవ్వుతో అతన్ని చూస్తూ, ఎన్ని రోజులైనా, ఎన్ని జన్మలైనా నీతోనే ఉంటాను స్వరాజ్. నీ ప్రేమ కోసం ఎప్పటికీ వెయిట్ చేస్తూ ఉంటాను అని బదిలిచ్చింది. ఆమెను ప్రేమను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న స్వరాజ్ ఎవరికి తెలియకుండా దొడ్డిదారి గుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు తను ఎందుకోసం బతుకున్నానో తెలియక కుమిలిపోయిన చాందిని ఇప్పుడు మాత్రం మెడలో మెరుస్తున్న ఆ కొత్త తాళితో, స్వరాజ్ ఇచ్చిన ధైర్యంతో ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకే ఎప్పటిలాగే నిద్రలేచింది చాందిని. రాత్రి జరిగిన మధుర జ్ఞాపకాలను, ఆ మంచం మీద ఉన్న గుర్తులను ప్రేమగా తలుచుకుంటూ వాటిని సర్దేసింది. ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఒంటి మీద ఉన్న తెల్ల చీర అప్పటికి ఎందుకో చిరాకుగా అనిపించడంతో వెంటనే ఒక మంచి కాటన్ చీరని కట్టుకుని రెడీ అయ్యింది. తన కోసం త్వరలోనే స్వరాజ్ తన అమ్మా నాన్నలతో కలిసి వస్తాడన్న ఎంతో ఆశతో బయటకు వచ్చింది. అక్కడ హాల్లో ఉన్న మీనాక్షి వాళ్ళ నాన్న ప్రకాష్ రావు గారు, అమ్మ వరలక్ష్మి అంతవరకు డల్గా ఉన్న చాందినిని ఇప్పుడు ఒక్కసారిగా సాధారణంగా ప్రశాంతంగా తిరగడం చూసి ఆశ్చర్యపోయారు. పెళ్లి మండపం దగ్గర జరిగిన ఆ దారుణ సంఘటన తర్వాత ఒకే గదిలో కుమిలిపోతుందనుకున్న కూతురు అకస్మాత్తుగా కాటన్ చీర కట్టుకొని నుదుటిన
కుంకుమతో నవ్వుతూ బయటకు రావడం చూసి వాళ్ళకి నోట మాట రాలేదు. ఆశ్చర్యంలో తేరుకున్న తల్లి వరలక్ష్మి ఏమైందమ్మా అని అనుబోతుండగానే చాందిని చాలా సాధారణంగా నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టింది. ఏం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నాకేం కావాలి, నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో అని ఆమె ఉత్సాహంగా అనడంతో వాళ్ళందరికీ ఏమీ అర్థం కాక వింతగా చూస్తూ ఆశ్చర్యపోయారు. నాకు మాత్రం ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. అమ్మ, నిన్నటి దాకా అంతలా ఏడ్చిన నువ్వు ఈరోజు అంత తొందరగా ఎలా నార్మల్ అవ్వగలిగావు అని ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, కానీ ఈ పరిస్థితులు నన్ను మరింత స్ట్రాంగ్గా మార్చాయి అని బదులిచ్చింది చాందిని. ఆమె మాటలు అర్థం కాక ఆ కుటుంబం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 2 రోజుల్లో మీకేం నిజం తెలుస్తుందమ్మా అని మనసులో అనుకుంటూ స్వరాజ్ మీద ఉన్న అచంచలమైన నమ్మకంతో కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది. ఆమెలో వచ్చిన ఆకస్మిక మార్పుని చూసి ఏం చేయాలో తోచగా బిక్కుముఖం వేసి చూస్తుండిపోయారు తల్లిదండ్రులు. అనుకున్నట్టుగానే 2 రోజులు గడిచిపోయాయి. కానీ అనుకున్న సమయానికి స్వరాజ్ రాకపోవడంతో అతనిపై ఉన్న ఆశ మెల్లమెల్లగా సన్నగిల్లసాగింది. అతను వస్తానన్నాడు కదా, ఏమై ఉంటుంది అని మనసులో మదన పడుతూ ఒంటిపై ఉన్న చీర కొంగును సరిచేసుకుంటూ దొంగచాటుగా స్వరాజ్ ఇంటివైపు పరుగులు తీసింది చాందిని. 2 ఇళ్ళు దగ్గరే కావడంతో వెంటనే స్వరాజ్ పెద్ద బంగ్లా ముందుకు వచ్చి ఆగింది. అక్కడ గుమ్మం దగ్గర ఉన్న పని మనిషి ఆమెను చూసి, అరే చాందిని అమ్మ, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగింది. వెంటనే ఊపిరి పీల్చుకుంటూ, అమ్మ స్వరాజ్ ఎక్కడా, నాకు కనిపించడం లేదు అని అడిగింది చాందిని. ఆ మాట విన్న పని మనిషి వింతగా చూస్తూ, ఇంకెక్కడ స్వరాజ్ అమ్మ, స్వరాజ్ బాబు గారు ఊరు వెళ్ళిపోయారు కదా అనడంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు అని షాక్తో అడిగింది చాందిని. అవునమ్మా, స్వరాజ్ బాబు నిన్ననే అమెరికా వెళ్ళిపోయారు అనడంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అయింది చాందినికి. నిజంగా స్వరాజ్ బాబు గారు వెళ్ళిపోయారా అని నమ్మలేక మరోసారి అడిగింది. అవును, వెళ్ళిపోయారు, మీకు తెలియదా అని పని మనిషి అనడంతో షాక్తో అయోమయంగా తల ఊపింది చాందిని. మొన్నే 2 రోజుల క్రితం నేను మా తాతయ్యను ఒప్పించి నీ దగ్గరికి తీసుకురావడానికి వస్తాను, అప్పుడు మనం అంగరంగ వైభవంగా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని స్వరాజ్ స్వయంగా చెప్పిన మాటలు ఆమె చెవిలో మారుమోగాయి. స్వరాజ్ నిజంగానే వెళ్ళిపోయాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. అసలు ఏం జరుగుతుందో ఏమిటో ఆమెకు అంతు చిక్కలేదు. కన్నీళ్లను బిగిపెట్టుకుంటూ, నిజం చెప్పమ్మా, స్వరాజ్ నిజంగానే వెళ్ళిపోయారా అని మరొకసారి గద్ద స్వరంతో అడిగింది. అవునమ్మా, స్వరాజ్ బాబు వెళ్ళిపోయారు. అదీ కాకుండా తనకి లండన్లో అమెరికాలో సీటు రావడంతో చాలా అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చిందంట అని పని మనిషి చెప్పిన మాటలు చాందిని గుండెను పిండేశాయి. అదంతా ఒక పక్క నుంచి గమనిస్తున్న స్వరాజ్ తాతయ్య వీరస్వామి, స్వరాజ్ వాళ్ళమ్మ మణికుమారి, అలాగే వాళ్ళ నాన్న భద్రం ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చూస్తుంటే మన వంశం పరువుకి బాగానే దెబ్బ పడేలా ఉంది నాన్న, ఇప్పుడు ఏం చేయాలి అని ఆందోళనగా అడిగాడు భద్రం. ఏదైనా సరే ఇప్పుడు మాత్రం ఎవరితోని గొడవ పడొద్దు, మనం జమీందారుల వంశం, ఆ పేదది మెడలో మనవాడు తాళి కట్టాడన్న అపవాదు మన ఇంటికి అంటకట్టకూడదు అని గంభీరంగా అనుకుంటూ సరిగ్గా 2 రోజుల క్రితం అక్కడ జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఉదయాన్నే ఇంటికి వచ్చిన స్వరాజ్ తన నాన్నను, తాతయ్యను, అమ్మను చూస్తూ గట్టిగా అరిచాడు. ఆ ముగ్గురు ఉలిక్కిపడి, ఏంట్రా ఇది, ఉదయాన్నే లేచి ఇలా అరుస్తున్నావు అని కోపంగా ప్రశ్నించారు. దానికి స్వరాజ్ వెనక్కి తగ్గలేదు. నేను అసలు ఈ ఇంట్లో ఉన్నానా అంటూ నిలదీయడంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు భద్రం. నేను ఇన్ని రోజులు మీ అందరి దగ్గర ఒక నిజం దాచాను,
శేఖర్ రావు గారి పెద్దమ్మాయి చాందిని. మేమిద్దరం గత కాలంగా ప్రేమించుకుంటున్నాం. కానీ మా ప్రేమను మీకు చెప్పేలోపే అనుకోని పరిస్థితుల్లో చాందినికి ఒక ముసలివాడితో పెళ్ళి అయిపోయింది. అదే కాకుండా ఆ తర్వాత నేను వెళ్ళి తన మెడలో తాళి కట్టాను. మేమిద్దరం ఒక్కటయ్యాం అంటూ ఆ ఇంట్లో జరిగిన అసలు నిజం మొత్తం పూసకొచ్చినట్టుగా చెప్పేశాడు స్వరాజ్. ఆ మాటలు విన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయి ఆశ్చర్యంతో విలువెల్లాడిపోయారు. ఏం మాట్లాడుతున్నావురా అని, నీకు బుద్ధుందా అంటూ భద్రం కోపంతో ఊగిపోతూ స్వరాజ్ను ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టారు. అయినా సరే స్వరాజ్ వెనక్కి తగ్గకుండా, మీరు నన్ను కొట్టినా చంపినా సరే నేను మాత్రం చాందినీనే పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం తనతోనే ఉంటాను అని తెగేసి చెప్పాడు. అది చూసి కోపంతో రగిలిపోతున్న తన కొడుకు భద్రం వైపు చూశారు తాతయ్య వీరస్వామి. వెంటనే కొడుకును వారించి, ఏంట్రా కొడుకుని చంపేస్తావా? చంపేసి నువ్వు సాధించేది ఏమిటి? చెంత కాదనుకున్నా వాడు నా మనవడు, ఈ వంశానికి వారసుడు. నేను చెప్తున్నా కదా ఆగు అని గద్దించాడు. తండ్రి చూపుల్లోని అంతరార్థం అర్థమైన భద్రం కోపాన్ని అణుచుకుంటూ ఒక మూలకి వెళ్ళి నిలబడ్డాడు. తనని క్షమించమని వేడుకుంటూ స్వరాజ్ తాతయ్య కాళ్ళ మీద పడ్డాడు. తాతయ్య ప్లీజ్, నాకు చాందిని లేకుండా బతకలేను. తనతోనే నా జీవితం అని కలలు కన్నాను తాతయ్య. ప్లీజ్ నాకు తనని మాత్రం దూరం చేయకండి తాతయ్య అంటూ కన్నీళ్లతో కాళ్ళు పట్టుకున్నాడు. వెంటనే వీరస్వామి తన మనవడిని ప్రేమగా పైకి లేవనెత్తాడు. అరే, నువ్వు నాకంటూ ఉన్న ఒకే ఒక్క మనవడివిరా. నిన్ను నేను ఎందుకు వదులుకుంటాను చెప్పు? నీకు మాట ఇస్తున్నాను. స్వయంగా నేనే చాందిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానులే అని భరోసా ఇచ్చాడు. ఆ మాట విన్న స్వరాజ్ ఆనందానికి అవధులు లేవు. నిజంగానే తాతయ్య? నిజమేనా అని సంతోషంతో కన్నీరు తుడుచుకుంటూ తాతయ్య చెప్పినట్టుగానే తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. కానీ అదే రోజు సాయంత్రం ఆ ఇంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వీరస్వామి ఇంట్లోకి ఒక నాటు వైద్యురాలని పసరు మందు ఇచ్చే ఆమెను రహస్యంగా పిలిపించాడు. నేను అడిగిన పసరు మందు తీసుకొని వచ్చావా అని అడిగాడు వీరస్వామి. దానికి ఆ వృద్ధురాలు కొద్దిగా బెదురుతూ, తీసుకొచ్చానయ్యా, కానీ ఈ డోస్ కొంచెం ఎక్కువైతే ప్రాణాలకే చాలా ప్రమాదం అని హెచ్చరించింది. ఆ విషయం మాకు వదిలే, నీకు ఇస్తాల్సిన డబ్బులు ఇస్తాం అని కోపంగా చెప్పి ఆమె చేతిలో ఉన్న పసరు మందు సీసాను తీసుకున్నాడు. మణికుమారి అదంతా దూరం నుంచి గమనిస్తున్న భద్రం ఆందోళనగా ముందుకు వచ్చి, నాన్న, ఆ మందు ఇస్తే నిజంగానే పనిచేస్తుందా అని అడిగాడు. దానికి వీరస్వామి పెదవులపై ఒక వికృతమైన నవ్వుతూ, తప్పకుండా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుందిరా. ఎందుకంటే నేను ఇచ్చింది సాధారణమైన మందు అనుకున్నావా? అది పనిచేస్తేనే కదా మన వంశం పరువు నిలబడేది అంటూ ఒక ప్రమాదకరమైన ప్లాన్ తెరలేపాడు. గతం తాలూకు జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోయేలా చేయడానికి ఆ పసరు మందుని స్వరాజ్కు తాగించారు. ఆ తర్వాత అతన్ని బలవంతంగా అమెరికాకు తీసుకొని వెళ్ళిపోయారు. అటువైపు చాందిని మాత్రం స్వరాజ్ తనను వెతుక్కుంటూ వస్తాడని, తన తాతయ్యను ఒప్పించి మళ్ళీ తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మి రోజు ఎదురు చూస్తూనే ఉంది. కానీ కాలం ఆమె నమ్మకాన్ని ఎగతాళి చేసింది. స్వరాజ్ కుటుంబం పన్నిన ఆ కుట్ర వెనుక అసలు నిజం ఏమిటో తెలియక ఆ గుమ్మానికే కాపలా కాస్తూ తన జీవితాన్ని కన్నీళ్లతో గడపసాగింది చాందిని. అలా 3 నెలలు గడిచిపోయాయి. స్వరాజ్ జాడలేదు. అతని నుంచి ఎలాంటి కబురు లేదు. కాలం అలా ముందుకు సాగుతున్న కొద్దీ చాందిని శరీరంలో వస్తున్న మార్పులు ఆమెను బయటపెట్టసాగాయి. స్వరాజ్తో గడిపిన రాత్రి జ్ఞాపకం ఆమె కడుపులో ప్రాణం పోసుకుంది. తను గర్భవతి అన్న నిజాన్ని గ్రహించిన చాందిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. మరోవైపు ఇంట్లో రోజురోజుకి మారుతున్న చాందిని స్థితిని గమనించిన ఆమె తల్లిదండ్రులు అవమానంతో రగిలిపోయారు. ఒకరోజు ఉదయం అందరూ హాల్లో
ఉండగా చాందినిని నిలదీశారు. ఏంటమ్మా ఇది? నీ ముఖంలో ఆ మార్పు ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? అంటూ కోపంగా ఆందోళనగా నిలదీసింది తల్లి వరలక్ష్మి. పక్కనే ఉన్న ప్రకాష్ రావు గారు కూడా అనుమానంగా చూస్తే, నిజం చెప్పు చాందిని, అసలు ఈ కడుపులో ఉన్న బిడ్డ ఎవరిది? అంటూ గట్టిగా నిలదీయడంతో ఇంట్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం చెప్పాలో తోచక చాందిని బిత్తరపోయి నిలబడింది. అందరి ముందు ఏమి దాచలేక జరిగిన నిజం మొత్తం చెప్పేసింది చాందిని. ఆ రోజు రాత్రి స్వరాజ్ మన ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ కడుపులో ఉన్న బిడ్డకు స్వరాజ్ తండ్రి అంటూ కన్నీళ్లతో నిర్భయంగా నిజం బయటపెట్టింది. ఆ మాట విన్న ప్రకాష్ రావు, వరలక్ష్మి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తమ కూతురు పడిన ఆవేదన, స్వరాజ్ మోసం చేసిన వైనం తలుచుకొని కుమిలిపోయారు. కానీ కూతురి కడుపులో పడిన ప్రాణాన్ని న్యాయం జరగాలంటే ఆ అబ్బాయి కుటుంబాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే చాందినిని వెంటబెట్టుకొని స్వరాజ్ వాళ్ళ ఇంట అడుగుపెట్టారు ప్రకాష్ రావు దంపతులు. గదిలో ఉన్న వీరస్వామి, భద్రం, మణికుమారి ఎదుట చాందిని నిలబడి, స్వరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను గర్భవతిని. మా బిడ్డకి స్వరాజు తండ్రి, మాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంది. కానీ ఆ ఇంట్లో ఏమాత్రం చలనం లేదు. పైగా వారి వైపు చూసి హేళనగా నవ్వారు. వీరస్వామి కోపంగా ముందుకు వచ్చి, ఏమంటున్నావే నీచబుదాన? మా మనవడు స్వరాజ్ ఎప్పుడో అమెరికా వెళ్ళిపోయాడు. మా వంశం పరువు తీయడానికి ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నావా? ఒక ముసలాడికి పెళ్ళై మొగుడు చచ్చిపోయిన దానివి ఇప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడ్డావా అంటూ దారుణంగా అవమానించాడు. భద్రం కూడా కోపంతో ఊగిపోతూ, వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. మీలాంటి దిక్కుమాలిన వాళ్ళు మా ఇంటికి రావడం దేనికి? మీ ఆరోపణలు నమ్మడానికి మేమేమైనా పిచ్చి వాళ్ళం అనుకున్నావా? అంటూ కుటుంబం మొత్తం చాందినిని ఆమె తల్లిదండ్రులు అత్యంత దారుణంగా అవమానించి గెంటేశారు. స్వరాజ్ ఇచ్చిన ధైర్యంతో నిజం చెప్పడానికి వచ్చిన చాందినికి ఆ పరువు ప్రతిష్టల పేరుతో ఆ కుటుంబం చేసిన అవమానం చూసి గుండె పగిలిపోయినంత పనైంది. కన్నీళ్లు తుడుచుకోలేక, ఆ అన్యాయాన్ని దిగమంగుకోలేక దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడింది చాందిని. తమ వంశం పరువు పోతుందని ఆ పరువుని కాపాడుకోవడం కోసమే భద్రం కుటుంబం ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చేసింది. చాందిని కడుపులో పెరుగుతున్న బిడ్డ రేపు బయటపడితే తమ కుటుంబం పరువు బజారున పడుతుందని ఈ సమాజంలో తలెత్తుకోలేమని మదనపడ్డారు. వారు ఎలాగైనా ఆ పిల్లను, ఆమె కడుపులో ఉన్న బిడ్డను అడ్డు తొలగించుకోవాలని, ఆ తప్పును పూర్తిగా తుడిచిపెట్టడానికి ఏకంగా వాళ్ళ ప్రాణాలనే తీసేయాలని ఒక చీకటి కుట్ర పన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాందినిని, ఆమె కుటుంబాన్ని శాశ్వతంగా మాయం చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు భద్రం కుటుంబీకులు. మరోవైపు భద్రం కుటుంబం తమ ఇంటికి వచ్చి పచ్చి బూతులు తిడుతూ చాందినిని, ఆమె కడుపులోని బిడ్డను చంపేస్తామని తీవ్రంగా హెచ్చరించి వెళ్లారు. ఆ భయానక పరిణామాన్ని తలుచుకొని ప్రకాష్ రావు కుటుంబం హడలిపోయింది. రేపు ఆ రాక్షసులు నిజంగానే తమ ప్రాణాలు తీసేస్తారని, ఆడపిల్లల మాన ప్రాణాలను రక్షణ లేదని ప్రకాష్ రావు తీవ్రంగా భయపడిపోయారు. ఎలాగైనా తన కుటుంబాన్ని, గర్భంతో ఉన్న పెద్ద కూతురు చాందినిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రకాష్ రావు. ఆ రాత్రికి రాత్రే తన భార్య వరలక్ష్మిని, చిన్న కూతురు మీనాక్షితో పాటు చాందినిని పిలిచి కన్నీళ్లతో మాట్లాడాడు. ఇక్కడ ఉంటే మన ప్రాణాలు దక్కవమ్మా. ఆ జమీందారు రుద్రుడికి కేవలం నిలబడే శక్తి మనకు లేదు. బతికి బట్టకట్టాలంటే మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాల్సిందే అంటూ వాళ్ళ చేతిలో కొద్దిగా ఉన్న డబ్బును పెట్టి అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా ఆ ఊరు విడిచి వెళ్ళిపోవాలని బతిమలాడాడు తండ్రి. ప్రాణ భయంతో దిక్కుతోచని స్థితిలో పున్నీరు అవుతూ ఆ చీకటి రాత్రిలో ఎవరికీ కనిపించకుండా ఆ ఊరు విడిచి ప్రయాణం కట్టారు చాందిని, ఆమె కుటుంబం. ప్రాణ భయంతో, గుండె నిండా కన్నీళ్లతో ఆ ఊరు విడిచి బస్సెక్కిన ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏ గమ్యం లేని ప్రయాణాన్ని
ప్రారంభించింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి బతికిన సొంతూరును, ఇల్లును వదిలి వెళ్లాల్సి వచ్చిన ఆ దుస్థితిని ఆమె తల్లిదండ్రులు కుమిలిపోయారు. చాందిని పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. నమ్ముకున్న స్వరాజ్ మోసం, కడుపులో పెరుగుతున్న బిడ్డ భారం, కన్నవారిని ఈ స్థితికి తెచ్చాననే అపరాధన భావం అన్నీ కలిసి ఆమెను మానసికంగా కుంగతీశాయి. అయినప్పటికీ తన కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తను బతకాలని, ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చాందిని గట్టిగా మనసులో అనుకుంది. అలా కొన్ని రోజులు గడిచాక వేరే ఒక కొత్త పట్టణానికి చేరుకున్నారు వారు. అక్కడ ఒక చిన్న అద్దె గదిని కుదుర్చుకొని బతకడం కోసం ప్రకాశ్రావు చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. వరలక్ష్మి ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మీనాక్షి తన చదువును మధ్యలోనే ఆపేసి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలబడింది. కాలం మారుతున్న కొద్దీ చాందిని కడుపు పెరుగుతూ సాగింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కొత్త ప్రదేశంలో ఒక నిశ్శబ్ద జీవితాన్ని గడుపుతూ వస్తుంది చాందిని. అలా ఎట్టకేలకు 9 నెలలు నిండాయి. ఆసుపత్రిలో ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది చాందిని. తన ఒడిలో నవ్వుతున్న ఆ చిన్నారి బాబుని ఇప్పటి వరకు పడిన బాధలన్నీ క్షణంలో మరిచిపోయింది. ఆ బిడ్డ నవ్వులోనే తన లోకాన్ని చూసుకుంటూ ఎవరి సహాయం లేకుండా ఒంటరిగానే ఆ బిడ్డను పెంచాలని కఠినమైన నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ళు గడిచిపోయాయి. కాలం చాలా వేగంగా పరిగెత్తింది. ఆనాడు కన్నీళ్లతో ఆ ఊరు విడిచి వెళ్ళిన చాందిని కుటుంబం ఇప్పుడు ఆ కొత్త పట్టణంలోనే ఒక చిన్న సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకుంది. ప్రకాశ్రావు, వరలక్ష్మిల కష్టం మీనాక్షి సహాయంతో కొంచెం కుదుట పడింది. మీనాక్షి చదువు పూర్తి చేసుకొని ఇప్పుడు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా చూసుకుంటుంది. ఆ రోజు పుట్టిన పండింటి మిగబడ్డ ఇప్పుడు 10 ఏళ్ల చురుకైన అబ్బాయిగా ఎదిగాడు. స్వరాజ్ పోలికలతో అతనిలాగే ముందుగా తెలివితేటలతో ఉన్న ఆ చిన్నారిని చూసి చాందిని తన కష్టాలన్నీ మర్చిపోతుంది. తన బిడ్డకు అమ్మ నాన్న రెండూ తనే అయ్యి ఎవరి సహాయం కోరకుండా ఒంటరి పోరాటం చేస్తూ తన కొడుకును ఎంతో మంచి సంస్కారంతో పెంచింది. సమాజం ఏమంటుందన్న భయాన్ని ఎప్పుడో వదిలేసి కొడుకు నవ్వులోనే తన జీవితం చూసుకుంటూ ఒక ధైర్యమైన తల్లిగా నిలబడింది చాందిని. ఆ రోజు ఇచ్చిన పసరు మందు ప్రభావం వల్ల స్వరాజ్ తన గతాన్ని చాందినితో గడిపిన మధుర క్షణాలను పూర్తిగా మర్చిపోయాడు. అమెరికాలో తన చదువును ముగించుకొని అక్కడే కొన్నాళ్ళు వ్యాపారంలో రాణించిన అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఇండియాకి తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి చాలా విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తగా సీఈఓగా ఎదిగాడు. డబ్బుకి ఎటువంటి లోటు లేకపోయినా అతని మనసులో ఏదో తెలియని శూన్యత, ఎవరికో దూరమయ్యాననే ఒక పవిత్రమైన వెలితి మాత్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉండేది. ఆ జ్ఞాపకాలు మెదడును ఎంత తొలగించాలని చూసినా గుండె మాత్రం ఎక్కడో తనదైన మరో మనిషి కోసం తపన పడుతూనే ఉండేది. మరోవైపు 10 ఏళ్లుగా తన కొడుకును పెంచుతూ కుటుంబానికి పోషించడం కోసం చాందిని ఎన్నో కష్టాలు పడింది. ఎవరికీ తల వంచకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఉద్దేశంతో ఆమె ఒక చిన్న క్యాటరింగ్ సర్వీస్ ప్రారంభించింది. తన అద్భుతమైన వంట రుచులతో కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదృష్టమో లేక విధి ఆడిన నాటకమో గానీ స్వరాజ్ కొత్తగా పెట్టిన ఆ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఉద్యోగుల మధ్యాహ్నం భోజనం కాంట్రాక్ట్ సరిగ్గా చాందిని క్యాటరింగ్కే దక్కింది. ఉదయాన్నే తన క్యాటరింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీస్కి భోజనం డెలివరీ చేయడానికి సిద్ధమవుతుంది చాందిని. అప్పుడే 10 ఏళ్ల వయసున్న తన కొడుకు విహాన్ స్కూల్ యూనిఫామ్లో హడావుడిగా అక్కడికి వచ్చాడు. అమ్మా, నా టిఫిన్ బాక్స్ సర్దేశావా? ఈరోజు స్కూల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంది. నేను ఖచ్చితంగా ప్రైజ్ గెలుచుకొని వస్తాను అంటూ ఉత్సాహంగా అన్నాడు విహాన్. అతని ముఖంలో కనిపిస్తున్న ఆ తేజాన్ని, ఆ చిన్నారి కళ్ళల్లోని విశ్వాసాన్ని చూసి చాందిని మనసు నిండిపోయింది. తలాంటు పోసి ముస్తాబు చేసిన విహాన్ బుగ్గలను ప్రేమగా నిమిరింది. తప్పకుండా నాన్న, నువ్వు ఏ పోటీలోనైనా గెలుస్తావు, నాకు నమ్మకం ఉంది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే
నీకు ఇష్టమైన స్వీట్ చేస్తానులే అంది చాందిని కళ్ళల్లో ప్రేమ ఒలకబోస్తూ. అది విన్న విహాన్ ఎంతో ముద్దుగా నవ్వుతూ, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నేను పెద్దయ్యాక నీ కష్టాలన్నీ తీర్చేస్తాను. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని ఒక్క 10 ఏళ్ల చిన్నారి పలికిన ఆ పరిపక్వమైన మాటలు చాందిని గుండెను తరిమేశాయి. కొడుకు పరిపక్వతకును చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగిన వాటిని బయటపడనీయకుండా నవ్వుతూ వాడిని దగ్గరకు హత్తుకుంది. నువ్వు గొప్పవాడి అయితే చాలు నాన్న, అదే నాకు 1000 ఆస్తులు అని కొడుకుని దీవించి స్కూల్కి పంపింది. కొడుకుని స్కూల్లో పంపి తన క్యాటరింగ్ బాయ్స్తో కలిసి సాఫ్ట్వేర్ కంపెనీకి బయలుదేరింది చాందిని. స్వరాజ్ స్థాపించిన పెద్ద కంపెనీ గేటు ముందుకు తన వ్యాన్ వచ్చి ఆగింది. 10 ఏళ్ల క్రితం ఒక జమీందారుల ఇంట్లో బందీలా భయంతో బతికిన చాందిని ఇప్పుడు ఎలాంటి భయాలు లేకుండా తన సొంత కాళ్ళపై నిలబడిన ఒక ఆత్మవిశ్వాస గల మహిళగా ఆ కంపెనీ లోపలికి అడుగుపెట్టింది. అప్పటికి ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైన ఆమె ముఖంలో ఆత్మగౌరవం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అదే సమయంలో తన క్యాబిన్లో కూర్చొని కంపెనీ ప్రాజెక్ట్స్ గురించి చర్చిస్తున్నాడు స్వరాజ్. గతాన్ని పూర్తిగా మర్చిపోయినప్పటికీ అతనిలోని అహంభావం, పట్టుదల మాత్రం ఎక్కడికి పోలేదు. ఒక యువ సీఈఓగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన అతని మనసులో ఎప్పుడూ ఏదో ఒక చిన్న అసంతృప్తి, ఏదో కోల్పోయానన్న భావన వెంటాడుతూనే ఉంది. అప్పుడే క్యాటరింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడానికి చాందిని తన బృందంతో కలిసి ఆ పెద్ద డైనింగ్ హాల్లోకి వచ్చింది. అందరికీ సరిగ్గా భోజన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సరిగ్గా అదే సమయానికి లంచ్ బ్రేక్ కోసం తన కొలీగ్స్తో కలిసి అదే హాల్లోకి వచ్చాడు స్వరాజ్. ఇద్దరి మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. 10 ఏళ్ల తర్వాత ఒకరు తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రయాణిస్తుంటే మరొకరు ఆ గతాన్ని గుండెల్లో దాచుకొని ఒంటరి పోరాటం చేస్తున్నారు. అకస్మాత్తుగా స్వరాజ్ వైపు చూపు పడింది చాందినికి. ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది. 10 ఏళ్ళైనా చెరగని ఆ ముఖం, అవే పోలికలు. సాక్షాత్తు స్వరాజ్ తన కళ్ళ ముందే నిలబడి ఉన్నాడు. నమ్మలేక కళ్ళు పెద్దవి చేసి చూసింది చాందిని. కళ్ళ ముందే నిలబడి ఉన్న స్వరాజును చూపి చాందిని కళ్ళు ఒక్క క్షణం వణికిపోయాయి. 10 ఏళ్లుగా తన గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన, రకరకాల ప్రశ్నలు, మోసపోయానన్న ఆవేదన అన్నీ ఒక్కసారిగా గొంతులో ముద్దలా తయారయ్యాయి. స్వరాజ్ అని ఆమె పెదవులు నిశ్శబ్దంగా పిలిచాయి. కానీ ఆమె వైపు చూసిన స్వరాజ్ ముఖంలో ఎలాంటి గుర్తింపు భావము లేదు. ఎవరో క్యాటరింగ్ చేసే ఒక సాధారణ మహిళగానే చూశాడు తను. గతాన్ని, చాందిని ఆ పసరు మందు ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టేయడంతో ఆమెను చూసిన అతనికి ఏమాత్రం గుర్తుపట్టలేకపోయాడు. పైగా కొంచెం అసహనంగా తన వైపు చూస్తున్న ఆ యువతిని చూసి పెద్దగా పట్టించుకోకుండా తన కొలీగ్స్తో మాట్లాడుతూ అక్కడి మంచి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు స్వరాజ్. తనని చూసినా కూడా కనీసం గుర్తుపట్టలేకపోతున్నాడన్న నిజం చాందిని గుండెను ముక్కలు చేసింది. తను మాత్రం 10 ఏళ్లుగా అతని జ్ఞాపకాల్లోనే బతికానని, కానీ అతను మాత్రం తను ఎవరో కూడా పూర్తిగా మర్చిపోయాడన్న చేదు నిజం ఆమెను తీవ్రమైన క్షోభకు గురి చేసింది. కన్నీళ్లు ఉబ్బుకి వస్తున్న అక్కడే ఉన్న సిబ్బంది ముందు లొంగిపోకూడదని గట్టిగా తన కన్నీళ్లను దిగమింగుకుంది. నీకోసం ఇంకా ఇక్కడ ఎదురు చూడటం తప్పు స్వరాజ్. నువ్వు ఎప్పుడో నన్ను మర్చిపోయావు. కానీ నా ప్రాణం, నా కొడుకు విహాన్, ఇకపై నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది. ఆఫీస్ డైనింగ్ హాల్ నుండి బయటకు వెళుతున్న సమయంలోనే చాందిని హడావుడిగా టేబుల్ సర్దుతుండగా ఆమె చేతిలో ఉన్న ఒక గిన్నె కింద పడి పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన స్వరాజ్ చిరాకుగా వెనక్కి తిరిగి చూశాడు. ఎప్పటిలాగే అక్కడ పనిచేసే ఒక సాధారణ క్యాటరింగ్ వర్కర్గా చాందినిని భావించిన అతను కోపంగా ముందుకు వచ్చాడు. ఏంటి ఇక్కడ నిర్లక్ష్యం? కంపెనీ స్టాండర్డ్స్ని చూసుకునేది ఇలాగేనా? కనీసం పనులు కూడా సరిగ్గా చేయలేకపోతే ఇక్కడ ఎందుకు? మీ కేటరింగ్ సర్వీస్ క్యాన్సిల్ చేయడానికి 1 నిమిషం చాలు అంటూ తనదైన అహంకారంతో గట్టిగా అరిచాడు స్వరాజ్. అతని మాటల్లోని ఆ గర్వం, ఆకారణంగా తనను చిన్నచూపు చూస్తున్న తీరు చూసి చాందినిలో 10 ఏళ్ల క్రితం నాటి భయం ఒక్కసారిగా ఆవిరైపోయింది.
ఆ స్థానంలో ఒక ఆత్మగౌరవం, తన కొడుకును ఒంటరిగా పెంచుతున్న తల్లిలోని ధైర్యం ఉప్పొంగాయి. వెంటనే తల ఎత్తి స్వరాజ్ కళ్ళలోకి సూటిగా చూసింది చాందిని. ఆమె కళ్ళల్లోని ఆ ధైర్యాన్ని, ఆ తేజాన్ని చూసి స్వరాజ్ ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు. కోపం రావడం సులువే సార్, కానీ అవతలి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా ఇలా అరిస్తే గొప్పవాళ్ళు అయిపోరు. ఇది కేవలం ఒక గిన్నె కింద పడటం మాత్రమే, కానీ ఒకరి జీవితాలు ముక్కలైపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు ఏమాత్రం తెలుసు అంటూ తన గంభీరమైన ధీటైన సమాధానంతో స్వరాజ్కు ముక్కున వేలేసుకునేలా బదిలిచ్చింది చాందిని. ఆ మాటలు విన్న స్వరాజ్ గుండెల్లో ఏదో తెలియని అలజడి రేగింది. ఆమె గొంతులోని పరిచయం ఉన్న స్వరం, ఆ కళ్ళల్లోని పదును అతనిలో ఏదోలా కదిలించాయి. ఎవరికి భయపడిన ఆ యువ పారిశ్రామికవేత్త ఆ సాధారణ కేటరింగ్ మహిళ ముందు ఒక్క క్షణం నిలబడి ఆలోచనలో పడిపోయాడు. చాందిని పలికైన ధీటైన మాటలు స్వరాజ్ అహంకారానికి పెద్ద దెబ్బలా తగిలాయి. ఇంతవరకు తన కంపెనీలో ఎవరు తన ముఖం మీద అలా ఎదురు చెప్పలేదు. పైగా ఒక సాధారణ కేటరింగ్ మహిళ తనను ప్రశ్నించడం అతనిలోని కోపాన్ని తారస్థాయికి చేర్చింది. ఏమి నీ ధైర్యం? నా ముందే ఎదురు మాట్లాడే అర్హత ఎంత ధైర్యం ఎవరిచ్చారు నీకు? అసలు నీకు ఎవరితో మాట్లాడుతున్నాననే స్పృహ ఉందా అంటూ తీవ్రమైన కోపంతో రగిలిపోయాడు స్వరాజ్. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ క్రోధం ఏమాత్రం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తుండగా స్వరాజ్ ఒక్కసారిగా ముందుకు కదిలాడు. ఆగ్రహం కట్టలు తెచ్చుకోవడంతో నియంత్రణ కోల్పోయిన స్వరాజ్ చాందిని నడుమును గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. ఆ అనుకోని పరిణామంతో చాందిని ఒక్కసారిగా షాకుకు గురైంది. 10 ఏళ్ల క్రితం తనను ప్రేమించింది, ఆ తర్వాత మోసం చేసిన అదే చేతులు ఇప్పుడు తనను కోపంతో ఇలా తాకడం ఆమెను మానసికంగా కదిలించింది. వదలండి అంటూ వదిలించుకోవడానికి ప్రయత్నించింది చాందిని. కానీ స్వరాజ్ మాత్రం ఆమె కళ్ళల్లోకి ఉగ్రంగా చూస్తూ, ఏంటిది? నాతో ఇలా వాదించడం వల్ల నీకేమొస్తుంది అనుకుంటున్నావు? నీ అహంకారాన్ని ఇక్కడే అణిచివేయగలను అంటూ గట్టిగా పట్టుకున్నాడు. అతని ప్రవర్తన హద్దు మీరడంతో చాందినిలో ఉన్న ఆత్మగౌరవం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. 10 ఏళ్లుగా ఎన్నో అవమానాలను దిగమింగుకొని తన కొడుకు కోసం ఒక యోధురాలిలా బతుకుతున్న తనను చిన్నచూపు చూస్తూ ఇలా చులకనగా తాకడాన్ని ఆమె సహించుకోలేకపోయింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కుడి చేయి ఎత్తి స్వరాజ్ చెంప మీద చెల్లుమనిపించేలా గట్టిగా లాగిపెట్టి కొట్టింది. ఆ ఆఫీస్ డైనింగ్ హాల్లో ఆ దెబ్బ చప్పుడు మారుమోగింది. అక్కడున్న ఉద్యోగులందరూ నోట మాట రాక బిత్తరపోయి చూస్తుండిపోయారు. ఒక్క సాధారణ కేటరింగ్ మహిళ దేశంలోనే పేరు మోసిన యువ CEO అహంభావంతో ఊగిపోయే స్వరాజ్ చెంప పగలగొట్టడం ఎవరూ ఊహించనే లేదు. స్వరాజ్ ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు. చెంపపై వస్తున్న మంటను మించి అతని అహంకారం ముక్కలైపోయింది. కోపంతో ఊగిపోతూ తల తిప్పి చూసేసరికి చాందిని కళ్ళల్లో భయం లేదు, కేవలం నిప్పు లాంటి కోపం, అసహ్యం మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్క మహిళ ఆత్మగౌరవంతో ఆడుకోవాలని చూస్తే నువ్వు ఎంత పెద్ద CEO అయినా సరే చేతులు కట్టుకొని కూర్చోను. నా ప్రాణం ఎంత విలువైనదో నా గౌరవం కూడా అంతే అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న గంభీరమైన స్వరం రాగంతో హెచ్చరించింది చాందిని. ఆ తర్వాత క్షణం కూడా అక్కడ ఆగకుండా తన సిబ్బందిని వెంటేసుకొని గర్వంగా అక్కడి నుండి వేగంగా బయటకు నడిచిపోయింది. అక్కడే స్తంభించిపోయిన స్వరాజ్ తన చెంపను తాకి చూసుకుంటూ వెనక్కి వెళుతున్న చాందిని వైపే రెప్ప వాల్చకుండా చూస్తుండిపోయాడు. ఆఫీసులో జరిగిన ఆ సంఘటన తర్వాత గుండె నిండా భారంతో కంటతడితో నేరుగా ఇంటికి చేరుకుంది చాందిని. ఆ గ్లామర్ లోకం నుంచి తన చిన్న ఇంట అడుగు పెట్టగానే ఆత్మాభిమానం దెబ్బతిన్న, ఆవేదన జరిగిపోయిన గతం తాలూకా గుర్తులు ఒక్కసారిగా తన్నుకొచ్చాయి. ఇక ఏమాత్రం ఆపుకోలేక ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది చాందిని. కూతురు అలా గుండెలు పగిలేలా
రోధిస్తుండడం చూసి ఇంట ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. పనిలో ఉన్న వరలక్ష్మి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందమ్మా చాందిని, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, ఆఫీసులో ఏమైనా జరిగిందా అంటూ ఆందోళనగా అడిగింది. అప్పుడే ఇంటికి వచ్చిన ప్రకాష్ రావు కూడా కంగారుగా దగ్గరకు వచ్చి, నిజం చెప్పు చాందిని, ఎవరైనా ఏమన్నా అన్నారా, మా నాన్న గుండె మళ్ళీ మంట పుట్టించుకే, అసలు ఏం జరిగిందో అంటూ కంటతడి పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న చెల్లి మీనాక్షి కూడా చాందిని భుజం మీద చేయి వేసి, అక్క ప్లీజ్ ఏడవకు, అసలు ఏమైందో మాకు చెప్పు అంటూ ఓదార్చడానికి ప్రయత్నించింది. చాందిని చెప్పినదంతా విని ప్రకాష్ రావు దంపతులు ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. 10 ఏళ్ల క్రితం తమను ఊరి నుంచి తరిమేసిన ఆ రాక్షస కుటుంబం తాలూకు నీడ ఇప్పుడు ఏకంగా స్వరాజ్ రూపంలో మళ్ళీ తమ కూతురి ఎదురుగా వచ్చి పడిందన్న నిజం వాళ్ళను భయపెట్టింది. దైవమా, 10 ఏళ్ళు గడిచిన మా వేతలు తీరలేదా, ఆ అన్యాయం చేసిన వాడే మళ్ళీ మన బిడ్డకు కంటడి చేయాలని చూస్తున్నాడా అంటూ వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ప్రకాష్ రావు కళ్ళల్లో నీరు కారింది. తన కూతురిని ఆపద నుంచి కాపాడుకోలేకపోతున్నాననే అసక్తత ఆయనను కుంగతీసింది. కానీ మీనాక్షి మాత్రం కోపంతో ఊగిపోయింది. అది ఎంత పెద్ద కంపెనీ అయితే మాత్రం మనల్ని చూసి చిలకన చేస్తాడా, అక్క నువ్వు చేసిన పనికి సరిగ్గా బుద్ధి వచ్చింది, ఇకపై నువ్వు ఆ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే క్యాటరింగ్ చూసుకుందాం అంటూ ఇంకా అండగా నిలబడింది తన కుటుంబం. కుటుంబ సభ్యుల ఆందోళన చూసి చాందిని తన కన్నీళ్లను తుడుచుకుంది. వాళ్ళ ముందు ధైర్యంగా నటిస్తూ, భయపడకండమ్మా, 10 ఏళ్ల క్రితం ఉన్న చాందిని వేరు, ఇప్పుడున్న చాందిని వేరు, నా కొడుకు విహాన్ కోసం మీకోసం నేను ఏ కష్టానికైనా ఎదురు నిలబడతాను. ఆ స్వరాజ్ ఎంతటి వాడైనా సరే నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను అని గట్టిగా చెప్పింది. మరోవైపు తన ఆఫీసులో చాందిని విసిరిన దెబ్బ తాలూకా మంట కంటే ఆమె కళ్ళల్లో కనిపించిన ధైర్యం స్వరాజ్ నిద్రపోనీయకుండా చేసింది. ఆ గొంతు, ఆ చూపులు అతని మెదడుని తొలిచేస్తున్నాయి. అసలు ఆ మహిళతో తనకు ఎక్కడో సంబంధం ఉందన్న అనుమానం అతనిలో బలపడసాగింది. నన్నే కొడతావా, నా కంపెనీలో ఉంటూ నా మీద చేసుకుంటావా, అసలు నీకు ఎంత ధైర్యం అంటూ రగిలిపోయాడు స్వరాజ్. ఆ కోపంతోనే వెంటనే తన మేనేజర్ని పిలిచి ఆ క్యాటరింగ్ సర్వీస్ వివరాలన్నీ తెప్పించుకున్నాడు. ఆ సంస్థను నడిపిస్తున్నది ఎవరో కాదు, ఒక సాధారణ ఒంటరి మహిళ చాందిని అని తెలుసుకున్నాడు. ఆమెను కేవలం ఉద్యోగం నుంచి తీయడమే కాకుండా ఆర్థికంగా దెబ్బతీసి తన కాళ్ళ మీద తను నిలబడలేకుండా చేస్తేనే తన పగ తీరుతుందని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజే స్వరాజ్ తన పవర్ ఉపయోగించి సిటీలోని పెద్ద పెద్ద కంపెనీలన్నిటినీ వార్నింగ్ ఇప్పించాడు. చాందిని క్యాటరింగ్కు ఎక్కడ ఆర్డర్లు రాకుండా, ఎవరితోని వ్యాపారం చేయకుండా అడ్డుకున్నాడు. అంతేకాదు, ఆమె అప్పులు తీర్చకుండా బ్యాంకుల ద్వారా ఒత్తిడి తెప్పించడం, ఆమె క్యాటరింగ్ లైసెన్సును క్యాన్సిల్ చేయించడానికి పావులు కదిపాడు. మరుసటి రోజే ఆఫీస్ అసిస్టెంట్ వచ్చి చాందినికి ఒక పెద్ద షాక్తో పాటు ఆశ్చర్యము కలిగించే కబురు చెప్పాడు. మేడం, మీ క్యాటరింగ్ ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. నిజమే, మన కంపెనీ CEO స్వరాజ్ గారు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చారు. రోజు మధ్యాహ్నం ఆయన లంచ్ బాక్స్ మాత్రం ఖచ్చితంగా మీరే వచ్చి నేరుగా ఆయనకి టేబుల్ మీద పెట్టాలని ఆయన హుకుం జారీ చేశారు. ఆ మాట విన్న చాందినికి ఒళ్ళంతా మంట పుట్టింది. తనని దెబ్బతీసి ఇప్పుడు తన చేతి వంటే కావాలని కోరుకుంటున్న స్వరాజ్ అహంకారాన్ని చూసి ఆమెకు అసహ్యం వేసింది. ఆ రాక్షసుడికి భయపడి నేను క్యాటరింగ్ మానేయను, కానీ అతని మోహం రోజు చూడాల్సి వస్తుంది, రావడం నాకు ఇష్టం లేదు. అయినా నా కొడుకు బతుకు కోసం, నా కుటుంబం కోసం నేను ఈ అవమానాన్ని కూడా భరించాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకుంది చాందిని. అప్రయత్నంగా 10 సంవత్సరాల రాజ్ గుర్తుకు వచ్చాడు. ఎందుకు రాజ్, గతం మరిచిపోయా? నిజంగానే నువ్వు గతం మర్చిపోయావా, లేక నన్ను తప్పించుకుందామని నాటకం ఆడుతున్నావా? నా కడుపులో బిడ్డను వదిలించుకోవడానికి ఇదొక పెద్ద నాటకమా? అమెరికా వెళ్ళి చదువుకొని
పెద్ద కంపెనీకి సీఈఓ అయిన ఈ వ్యక్తి నిజంగానే జ్ఞాపకాలు కోల్పోయాడా, లేక నన్ను మోసం చేయడానికి ఇదొక ఎత్తుగడ అని అనుమానం ఆమెను తొలిచేయసాగింది. నన్ను మోసం చేయడానికి ఇదొక ఎత్తుగడ అని అనుమానం ఆమెను తొలిచేయసాగింది. ఆ ఆలోచన ఆమెను 10 ఏళ్ళ నాటి కోపాన్ని, ఆవేదనను రెట్టింపు చేసింది. అప్పటి వరకు కేవలం ఒక అహంకార సీఈఓలో కనిపించిన స్వరాజ్ వైపు ఇప్పుడు ఒక మోసగాడిగా, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన కుట్రదారుడిగా చూడటం మొదలుపెట్టింది చాందిని. మరోవైపు స్వరాజ్ క్యాబిన్లో కూర్చొని ఫైల్స్ చూస్తున్నప్పటికీ అతని మనసులో కూడా అదే అలజడి చెలరేగుతుంది. చాందిని తెచ్చిన లంచ్ బాక్స్ తెరిచిన అతను ఆ వంట రుచి చూస్తూనే అకస్మాత్తుగా గతం తాలూకు చిన్న మసక, చీకటి జ్ఞాపకాలు, ఎవరో ఒక అమ్మాయితో పంచుకున్న మధుర క్షణాలు అతని మెదడులో పొరల్లో మెరిసినట్టుగా అయ్యాయి. ఈ వంట రుచి, ఈ వాసన నాకు ఎక్కడో బాగా తెలుసు చాందిని. ఈ పేరు విన్నప్పుడల్లా నా గుండె ఎందుకు ఇలా బరువెక్కిపోతుంది? అసలు గతం నేను మర్చిపోయానా, లేక నా కుటుంబం నాకు చెప్పని ఏదైనా నిజం దాచిందా అని తనలో తానే తీవ్రమైన మదనంతో పడ్డాడు స్వరాజ్. ఒకరోజు స్వరాజ్ కంపెనీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిజినెస్ డాక్యుమెంట్స్పై సంతకం చేయడానికి స్వరాజ్ తల్లిదండ్రులు మరియు అతని తాతయ్య నేరుగా ఆఫీస్కి వచ్చారు. కొడుకు సాధించిన ఆ పెద్ద విజయానికి వాళ్ళు గర్వపడుతూ ఆనందంగా స్వరాజ్ క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో స్వరాజ్ టేబుల్ మీద ఆ రోజుకి సంబంధించిన లంచ్ బాక్స్ సర్దేసి అక్కడి నుంచి బయటకు రావడానికి వెనుతిరిగింది చాందిని. సరిగ్గా క్యాబిన్ తలుపు దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న స్వరాజ్ తల్లిదండ్రులను, అతని తాతయ్యను చూసిన చాందిని అడుగులు ఒక్క క్షణం నిశ్చలంగా ఆగిపోయాయి. 10 ఏళ్ల క్రితం తన జీవితాన్ని, తన కుటుంబాన్ని రోడ్డున పడేసి తనని ఇంటి నుంచి గెంటేయడానికి కారణమైన ఆ మొహాలు సాక్షాత్తు ఇప్పుడు ఆమె కళ్ళ ముందే నిలబడి ఉన్నాయి. వాళ్ళని చూడగానే చాందిని ఒళ్ళంతా కోపంతో ఉడికిపోయింది. గుండెల్లో పేరుకుపోయిన ఆవేదన ఒక్కసారిగా కళ్ళల్లోకి వచ్చింది. అదే సమయంలో చాందిని వైపు చూసిన స్వరాజ్ తండ్రి మరియు తాతయ్యలు కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. 10 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్ళిపోయిన చాందిని ఇప్పుడు ఇక్కడ తమ కొడుకు కంపెనీలో, అది స్వరాజ్ క్యాబిన్లో ఏం చేస్తుంది చాందిని అని స్వరాజ్ తండ్రి నోటి నుంచి ఆశ్చర్యంగా, భయంగా పేరు బయటికి వచ్చింది. అప్పటి వరకు కొడుకు గతాన్ని పూర్తిగా దాచిపెట్టి అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆ కుటుంబానికి చాందిని మళ్ళీ తమ కొడుకు జీవితంలోకి వచ్చిందన్న నిజం పెద్ద భూకంపంలో రగిలింది. వాళ్ళ ముఖంలో కంగారుని, భయాన్ని గమనించిన చాందిని పెదవులపై ఒక చిన్న ప్రమాదకరమైన చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో లోపల నుంచి బయటకు వస్తున్న స్వరాజ్ తన కుటుంబం సభ్యులు అలా నిశ్చలంగా నిలబడి ఉండటం, ఎదురుగా చాందినిని చూసి షాక్ అవ్వడం గమనించాడు. అతని ముఖంలో చిన్న ఆశ్చర్యం ఆవరించింది. డాడ్, తాతయ్య, మీరేంటి ఇక్కడ? ఈ క్యాటరింగ్ అమ్మాయిని చూసి అలా షాక్ అవుతున్నారు అని ప్రశ్నించాడు స్వరాజ్. దాంతో స్వరాజ్కి గొంతు వినగానే ఉలిక్కిపడిన తండ్రి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ, అదేం లేదు స్వరాజ్, సడన్గా ఈ అమ్మాయిని చూసేసరికి అంటూ తడబడ్డాడు. కానీ అతని గొంతులోని ఆ వణుకు స్వరాజ్కు అనుమానం కలిగింది. చాందిని వైపు చూశాడు స్వరాజ్. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు సరికదా, ఆ కుటుంబంపై ఒక స్పష్టమైన విజయం సాధించాననే ధైర్యం ఆ నిప్పులాంటి చూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి సార్, మీ పేరెంట్స్ నన్ను చూసి అలా కంగారు పడుతున్నారు? బహుశా 10 ఏళ్ల క్రితం మాకు జరిగిన పరిచయం వీళ్ళకు గుర్తున్నట్టుంది. లేదా నన్ను చూసి మీ నాన్నగారు ఏదో పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నారేమో అంటూ ఒక పదునైన వ్యంగ్యంతో మాట్లాడింది చాందిని. ఆ మాటలు విన్న స్వరాజ్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. 10 ఏళ్ల క్రితమా? నీకు నా కుటుంబానికి 10 ఏళ్ల క్రితమే పరిచయం ఏంటి? అసలు నువ్వు ఎవరు చాందిని అని సూటిగా ప్రశ్నించాడు స్వరాజ్. తెలియదు సార్, బహుశా నాలాంటి వాళ్ళని చూసుంటారు అని చెప్పి వెళ్ళిపోయింది. టెన్షన్గా నుదుటి పట్టిన చెమటలు తుడుచుకొని, ఇంకా ఏంట్రా విషయాలు అని మాటల్లో పడ్డారు. కానీ రాజు ఆలోచనలో వేరే విధంగా ఉంది.
తాతయ్య ఎందుకు ఆ అమ్మాయిని చూసి టెన్షన్ పడ్డారు అని అనుకున్న సమయంలోనే ఫోన్ వచ్చింది. అది చాందిని ఫోన్ కావడంతో లిఫ్ట్ చేయలేదు. ఈ పిల్ల మర్చిపోయి వెళ్ళిందా అని మనసులో అనుకుంటూ వెంటనే తన తాతయ్య తండ్రి వైపు చూసి, తాతయ్య నేను ఇప్పుడే వస్తాను అని అనుకుంటూ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. అప్పటికే కారిడార్లోకి వచ్చింది. హే అని గంభీరంగా పిలవడంతో వెనక్కి తిరిగింది. ఎదురుగా చూసిన ఏంటి వస్తువుల మీద ఏం జాగ్రత్త లేదా అని చెవితో ఉన్న ఫోన్ వైపు చూపిస్తూ, ఈ ఫోన్ కూడా అక్కడే మర్చిపోయావు, కొంచెం బాధ్యతగా ఉండొచ్చు కదా అంటూ కాస్త కోపంగా గంభీరంగా అన్నాడు స్వరాజు. అతని చేతిలో ఉన్న తన ఫోన్ చూసిన చాందిని ఉలిక్కి పడింది. కొద్దిసేపటి క్రితమే తన కొడుకు విహాన్ దగ్గరికి స్వరాజ్ థ్యాంక్స్ మీ ఆఫీస్లో హడావుడి చూసి నా స్పృహ లేకుండా పోయింది, అందుకే ఫోన్ మర్చిపోయాను అంటూ వేగంగా బదులిచ్చింది. తన కోపాన్ని అణుచుకుంటూ గంభీరంగా ఆమె వైపు చూస్తున్న సమయంలోనే చాందిని ప్యాకెట్లో ఉన్న మరో ఫోన్ మోగడం మొదలైంది. స్క్రీన్ మీద విహాన్ అనే పేరు మెరిసింది. ఫోన్ రింగ్ అవుతుండటం చూసిన చాందిని కంగారుగా ఫోన్ తీయబోతుండగా స్వరాజ్ ఒక్క క్షణం మా స్క్రీన్ వైపు చూశాడు. ఆ చిన్నారి పేరు చూసి ఏదో అనుమానం కలిగిన అంతలోనే చాందిని ఫోన్ రిసీవ్ చేసుకొని మాట్లాడటం ప్రారంభించింది. అమ్మ స్కూల్ అయిపోయింది, ఎక్కడున్నావు, త్వరగా వస్తావా అంటూ ఆ చిన్నారి గొంతు ఆ ఫోన్ స్పీకర్ ద్వారా స్పష్టంగా వినిపించింది. అమ్మ అని పిలుస్తున్నాడన్న నిజం స్వరాజ్ మెదడులో ఒక పెద్ద పిడుగులా పడింది. చాందిని ఫోన్ కట్ చేసేలోపే స్వరాజ్ కళ్ళల్లో తీవ్రమైన ఆగ్రహం, నమ్మలేని ఆశ్చర్యం తాండవించాయి. ఒక్కసారిగా ముందుకు వచ్చి చాందిని చేపట్టుకొని లాగుతూ, ఆ పిల్లాడు నీ కొడుకా, నీకు పెళ్ళయిందా చాందిని అంటూ కంటితడి కమ్ముకొస్తున్న కోపంతో ఉగ్రంగా నిలదీశాడు స్వరాజ్. చాందిని కళ్ళలోకి నేరుగా చూస్తూ, అవును నాకు పెళ్ళయింది అని బదులిచ్చింది. ఆ మాట స్వరాజ్ గుండెల్లో తూటలాగా దిగబడింది. వేరొకరి భార్య అయిందనే నిజాన్ని అతని మెదడు అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. అతని ముఖం కోపంతో అసహనంగా ఎరిపోయింది. పెళ్ళయిందా, నీకు పెళ్ళి అయిపోయిందా చాందిని అంటూ ఆమె భుజాలు గట్టిగా పట్టుకొని విపరీతమైన ఆవేశంతో ఊగిపోయాడు స్వరాజ్. చాందిని మాటలకు సమాధానం చెప్పలేక ఆమెను అక్కడే వదిలేసి కోపంతో రగిలిపోతూ తన కారు వైపు అడుగులు వేగంగా వేశాడు స్వరాజ్. తలుపు గట్టిగా తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చొని విపరీతమైన ఆవేశంతో నేరుగా తన బంగ్లాకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆవేశం తగ్గలేదు. కోపంతో తన క్యాబిన్లో వస్తువులను విసిరేయాలనిపించిన తనలో తనే కుమిలిపోతూ సోఫాలో ముఖంపై చేతులు వేసుకొని కూర్చున్నాడు. అసలు చాందిని విషయానికి వస్తే తనలో ఈ స్థాయి కోపం, ఈ విపరీతమైన అశాంతి ఎందుకు వస్తున్నాయో స్వరాజ్కు అసలు అర్థం కావడం లేదు. అసలు ఆ చాందిని ఎవరు? నా కంపెనీలో ఒక సామాన్య క్యాటరింగ్ మహిళ మాత్రమే కదా, మరి ఆమె నన్ను కొట్టినా వేరే వాళ్ళతో పెళ్ళయిందని చెప్పిన నా గుండెల్లో ఈ బాధ, భరించలేని మంట ఎందుకు కలుగుతుంది అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ లోపల తన మెదడును తొలిచేస్తున్న మరో ప్రశ్న మరింత బయటపెట్టసాగింది. ఆమెను మొదటిసారి చూసిన క్షణం నుంచి నా గుండె ఎందుకంత వేగంగా కొట్టుకుంది. ఆమె గొంతు విన్నప్పుడల్లా, ఆమె కళ్ళలోకి చూసినప్పుడల్లా నా మెదడు ఎక్కడో మూలన దాగిన కొన్ని జ్ఞాపకాలు కదులుతున్న భావన ఎందుకు కలుగుతుంది? గతం మర్చిపోయానంటున్న నా మనసు ఆ చాందిని విషయంలో మాత్రం ఇంత బలంగా స్పందించడానికి అసలు కారణం ఏమిటి? మరుసటి రోజు ఉదయం చాందిని తన కొడుకు విహాన్ రెడీ చేసి స్కూల్కి బయలుదేరింది. నిన్న ఆఫీస్ దగ్గర స్వరాజ్ తన కొడుకుని కలవడం స్వయంగా తీసుకొచ్చి వదిలిపెట్టింది. స్కూలు గ్రౌండ్లో మిగతా పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న విహాన్ దూరం నుంచి నిలబడి చూస్తుండిపోయింది చాందిని. ఎప్పుడైతే ఆ చిన్నారి ముఖంలో అమాయకపు చిరునవ్వు ఉత్సాహంగా చూసిందో ఆమె గుండె నిండా ఉన్న భారమంతా ఒక్కసారిగా తగ్గిపోయినట్లయింది. అదే సమయంలో సరిగ్గా అదే పాఠశాల వైపుగా కారులో నుండి స్వరాజ్ దృష్టి ఆ గ్రౌండ్ లోపల ఉన్న విహాన్ మీద పడింది.
కారు స్పీడ్ తగ్గించి ఆ చిన్నారిని ఒక క్షణం చాందినిని అలా చూస్తూ ఉండిపోయాడు స్వరాజు. తనకు ఆ పిల్లాడికి ఏదో తెలియని విడిదీయరాని రక్త సంబంధం ఉన్నట్లుగా అతని మనసు లాగేసింది ఆ ఆలోచనలతోనే. ఆఫీస్కు చేరుకున్న స్వరాజ్ నేరుగా తన క్యాబిన్ వైపు అడుగులు వేస్తున్నాడు. సరిగ్గా క్యాబిన్ తలుపు దగ్గరికి వచ్చేసరికి లోపల నుంచి వినిపిస్తున్న తన తండ్రి మరియు తాతయ్యల మాటలు విని అతని అడుగులు అక్కడికక్కడే నిశ్చలంగా ఆగిపోయాయి. ఏంటి నాన్న, ఆ చాందిని మళ్ళీ మన వాడి జీవితంలోకి వచ్చింది? ఒకవేళ రాజ్కి కనుక 10 ఏళ్ల క్రితం పూర్తిగా గుర్తుకు వస్తే ఆ చాందిని కొడుకు అసలు ఎవరో కాదు మన రాజ్ కొడుకు అనే నిజం బయటపడితే మన పరువు ఏమైపోతుంది? సమాజంలో మన కుటుంబం తల ఎత్తుకోగలదా అని ఆందోళనగా అంటున్నాడు స్వరాజ్ తండ్రి. ఆ మాటలు విన్న స్వరాజ్ రక్తంలో ఉడికి ఒక్కసారిగా స్థాయికి చేరింది. కళ్ళల్లో కమ్మిన కోపంతో అతని ముఖం ఎరుపెక్కింది. అప్రయత్నంగా తనకి ఒక్కొక్క జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. చాందినిని ప్రేమించిన రోజులు నుండి తనతో గడిపిన జ్ఞాపకాల వరకు అన్నీ వెంటనే అక్కడే మోకాళ్ళ మీద పడిపోయి ఏడ్చాడు. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను రాజ్ అన్న 10 సంవత్సరాల మాటలు గుర్తుకు వచ్చి కోపంతో తలుపు తీసుకొని వెళ్ళాడు. కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ కోపంతో ఊగిపోతూ తన ముందు ప్రత్యక్షమైన స్వరాజ్ని చూసి ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వెన్నులో వణుకు పుట్టి అలాగే ఆశ్చర్యపోయారు. నిజం చెప్పండి, చాందిని దగ్గర ఉన్న బాబు నా బాబునే కదా? నన్ను చాందిని విడదీయడానికి మీరంతా కలిసి ఎందుకు ఇంత నీచమైన కుట్ర పన్నారు? అసలు నన్ను చాందినికి ఎందుకు దూరం చేశారు అని గర్జించారు స్వరాజ్. నువ్వు జమీందారీ వారసుడివి. నీ కుత్తికి గతి లేనిది నిరుపేద కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి చాందిని. అందుకే మిద్దెలు మెడలు ఉన్న మన స్థాయికి ఆ పిల్లకు సంబంధం లేదని మీ తాతయ్య నేను కలిసి నిన్ను విడతీయాలని పన్నారు. నువ్వు తిన్న తిండిలో తాగిన పాలలో ఆ పసరు మందు కలిపి నిద్రలోకి జారేలా చేసి నీ జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేశాం అని భద్ర భయంతో వలవల వణుకుతూ అసలు నిజాన్ని కక్కేశాడు. తన మాటలు విన్న స్వరాజ్ కళ్ళలో నుంచి నిప్పులు కారాయి. కన్నవాళ్లే తమ హోదా ఆస్తి కోసం అహంకారాన్ని తన జీవితాన్ని చాందిని బతుకుని ఏ స్థాయికి దిగజార్చారో తలుచుకుంటే అతని రక్తం మరిగిపోయింది. హోదా, ఆస్తి, జమీందారీ అంటూ ఆప్యాయతలు లేని ఆ డబ్బును ఆ కులాన్ని చూసి తీవ్రమైన అసహ్యంతో నవ్వుకున్నాడు స్వరాజ్. మరుక్షణం ఎలాంటి సంకోచం లేకుండా తన తాతయ్య తండ్రి ముఖంలో తేరిపారా చూస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి సంపాదించిన తాను అనుభవిస్తున్న ఈ ఆస్తిపై ఆ హోదాపై విపరీతమైన అసహ్యం వేసింది. మీకు కావాల్సిన ఆస్తి, ఆ హోదా ఈ నిమిషమే మీకే వదిలేస్తున్నాను. మీ రక్తంతో మీ కుటుంబాలతో కూడిన ఈ ఒక్క రూపాయి ఆస్తి కూడా నాకు వద్దు. చాందినిని నా బిడ్డను మోసం చేసి సంపాదించుకున్న ఈ సామ్రాజ్యం నాకు అవసరం లేదు అంటూ తన చేతిలో వాచి ఖరీదైన కోట్లు అక్కడే విసిరేసి ఆ ఆస్తి మొత్తాన్ని ఆ క్షణమే పూర్తిగా వదిలేసి బయటికి నడిచాడు రాజు. రే, ఒక్కసారి నేను చెప్పేది విను అని వీరస్వామి గారు అనడంతో పీక పట్టుకున్నాడు రాజు. చంపేస్తాను, చంపి నేను జైలుకి వెళ్తాను. ఇక నుండి నా జీవితం, నా చాందిని మధ్యలో అడ్డు వస్తే చంపేస్తాను అని వెళ్ళిపోయాడు. చాందిని ఇంటి ముందుకు చేరుకున్న రాజు కారు దిగి వేగంగా ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. 10 ఏళ్ల క్రితం పూర్తిగా గుర్తుకు వచ్చిన ఆవేశంతో, కళ్ళల్లో పశ్చాత్తాపంతో నీళ్లతో చాందిని చేతులతో తన చేతుల్లోకి తీసుకున్నాడు. వణుకుతున్న గొంతుతో తన మనసులోని ఆవేదనంతా మాటలతో పెట్టి ఇలా అన్నాడు రాజు. చాందిని, నాకు గతం పూర్తిగా గుర్తుకు వచ్చింది. 10 ఏళ్ల క్రితం నీకు మాటిచ్చిన ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నా జీవితాన్ని నా వాళ్ళే మోసంతో కమ్మేశారు. కానీ ఈరోజు బంధాలన్నీ తెంచుకొని వచ్చాను. నీకోసం మా జమీందారి హోదాని, ఆ ఆస్తులన్నిటినీ తృణప్రాయంగా వదిలేసుకొని వచ్చాను. 10 ఏళ్ల క్రితం నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది చాందిని. ఆ రోజు నుంచి క్షణం నిన్ను మిస్ అయ్యాను. సరిగ్గా ఇప్పుడే చాందిని తల్లిదండ్రులు, ఆమె చెల్లి కూడా ఆశ్చర్యంగా అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూతురి కోసం వెతుక్కుంటూ వచ్చిన వాళ్లకు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
చాందిని చెల్లి కన్నీళ్ళతో అక్క దగ్గరికి వచ్చి, అక్క ఇతనేనా 10 ఏళ్ల క్రితం నువ్వు ప్రేమించిన రాజ్ బాబు? నిజాలు తెలిసి ఇన్ని రోజులు పడిన వేదన చాలు, ఇకనైనా మీ ఇద్దరు కలవాలక్క అంటూ వారిని హత్తుకుంది. చాందిని తల్లిదండ్రులు కూడా కంటతడి పెట్టుకుంటూ రాజును చూసి బాబు మా బాబు మా అమ్మాయి జీవితం ఇలా నాశనం అయిపోతుందని ఎంతో కుమిలిపోయాం. కానీ నువ్వు నిజం తెలుసుకుని మా బిడ్డ కోసం తిరిగి వచ్చావు. అంతకంటే మాకేమీ వద్దు అని ఆశీర్వదించాడు. అక్కడ అందరి సమక్షంలో చిన్నారి విహాన్ను తన వైపునకు తిప్పుకుంటూ కన్నీటితో చాందిని కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాడు రాజు. ఇకనైనా నన్ను దూరం పెట్టకు చాందిని, మన బాబు మీద ఒట్టు, నా ప్రేమ నిజమైనది. నన్ను క్షమించి నీ ప్రేమను ఒప్పుకో. ఇక నుంచి నీడిలా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. రాజ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ నిజాయితీని, తన కోసం అతను సర్వస్వాన్ని త్యాగం చేసి వచ్చిన తీరును చూసి చాందిని గుండె చలించిపోయింది. 10 ఏళ్ల తన కన్నీళ్లను, నమ్మకానికి అసలైన విలువ దొరికిన క్షణం అది. వెంటనే ముందుకు వచ్చి రాజును లేవనెత్తి అతన్ని కన్నీళ్లు తుడుస్తూ, నీ ప్రేమ కోసం 10 ఏళ్లు ఒంటరిగా ఎదురు చూస్తున్న నా పోరాడటానికి నీడై నిజమైన అర్థం దొరికింది రాజు అంటూ అతను ప్రేమగా అక్కను చేర్చుకుంది. చాందిని తల్లిదండ్రులు చెల్లి సంతోషంతో నవ్వుతూ ఆ దంపతులను దీవించారు. అమాయకంగా చూస్తున్న విహాన్ను ఆ తల్లిదండ్రులిద్దరూ కలిసి తమ గుండెలపై హత్తుకున్నారు. బంధువులందరి సమక్షంలో నిండు నువ్వులతో ఆ ఇల్లు నూతన వెలుగులతో కలకల్లాడుతూ ఆ కథ సుఖాంతమైనది. వీరస్వామి అలానే తన కొడుకు భద్ర తప్పు తెలుసుకున్నారు. కానీ ఎప్పటికీ ఆ ఆస్తికి వారసుడు రాజు స్వీకరించకపోవడంతో వాళ్ళు చేసిన పాపానికి విహాన్ పేరు మీద ఆస్తి రాశారు. 10 ఏళ్ల కష్టాలను కన్నీళ్లను ఓపికతో భరించిన నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ కథ నిరూపించింది. పరిస్థితులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాణంగా ప్రేమించే మనసులు ఎప్పటికీ విడిపోలేవు. కాలం వాటిని మళ్ళీ కలుపుతుంది. శుభం. మళ్ళీ అలానే వలుపుల వలయం నేను ఈవినింగ్ ఇస్తాను. అలానే మనసులు నచ్చలి కూడా ఈవినింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.